ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాస్ట్లీ సినిమాలు ఎన్ని? భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి? ఏ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారు? ఏ ఇయర్ లో రిలీజ్ అయ్యింది? చాలా ఆసక్తి కలిగించే టాపిక్ ఇది. 75,000 రూపాయలతో మొదలై వేల కోట్లకు బడ్జెట్ చేరిన ఇండియన్ సినిమాపై ఓ లుక్ వేద్దామా? ఒక సినిమా నిర్మాణానికి రిలీజ్ చేయడానికి చాలా విషయాలు ప్రముఖంగా ఉంటాయి. అందులో మెయిన్ రోల్ పోషించేది బడ్జెట్. కోట్లు లక్షలు పెట్టి నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేస్తారు. ఒక్కో కాలంలో సినిమా తీసే బడ్జెట్ మారుతూ ఉంటుంది. కొత్త ట్రెండ్స్, టెక్నాలజీ, కథ చెప్పే విధానం ద్వారా ఇండియన్ సినిమా డెవలప్ అవుతూ వస్తుంది అనడంలో డౌట్ లేదు. అందుకే బడ్జెట్ లో కూడా మార్పులు వస్తాయి. మొదట్లో కొన్ని లక్షలు పెట్టి సినిమాలు తీసేవాళ్లు, కానీ టెక్నాలజీ, నిర్మాణ స్థాయి, ప్రేక్షకుల అంచనాలు పెరగటంతో బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో పెద్ద సెట్స్ వేసి భారీగా డబ్బులు పెట్టడం మొదలు పెట్టారు. 1970లో వచ్చిన షోలే సినిమా 3 కోట్లతో తీశారు. అది అప్పట్లో చాలా కాస్ట్లీ ఇండియన్ మూవీ. ఆ తరువాత కాలంలో వచ్చిన రోబో, రావణ్, బాహుబలి, రోబో 2.0, RRR, కల్కి, 2898 AD సినిమాలు ఇండియాలో టాప్ కాస్ట్లీ మూవీస్ అయ్యాయి. ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత టాప్ కాస్ట్లీ ఇండియన్ మూవీస్ లిస్టు బయటకు వచ్చింది. కోయ్ మోయ్ ఈ లిస్టు రిలీజ్ చేసింది. ఇంతకు ఇండియాలో కాస్ట్లీ సినిమాల లిస్టు ఏ భాషలో ఎన్ని ఉన్నాయి? చాలా ఖరీదైన ఇండియన్ సినిమాల లిస్టు చూసుకుంటే ముందుగా మన టాలీవుడ్ ను తీసుకొనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్ తో తీస్తున్న ఇండస్ట్రీ టాలీవుడ్ మాత్రమే. బాలీవుడ్ కూడా మనతో పోటీ పడలేకపోతోంది. హాలీవుడ్ లో కూడా ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని చెప్పుకునే విధంగా మనం డెవలప్ అయ్యాం. ఇదంతా రాజమౌళి పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో కాస్ట్లీ సినిమాల లిస్టు చూసుకుంటే కల్కి 2898 600 కోట్లు, పుష్ప 250 కోట్లు, పుష్ప 2 500 కోట్లు, గేమ్ చేంజర్ 350 కోట్లు, దేవర 300 కోట్లు, RRR 550 కోట్లు, బాహుబలి 250 కోట్లు, బాహుబలి 2 250 కోట్లు, బాహుబలి 180 కోట్లు, సాహో 320 కోట్లు. అసలు పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అయిందే తమిళంతో. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ సాధించేవి. కానీ ఇప్పుడు శంకర్ టైం నడవడం లేదు. రోబో 132 కోట్లు, రోబో 2.0 400 కోట్ల నుంచి 600 కోట్లు, గజని 65 కోట్లు, దశావతారం 60 కోట్లు, శివాజీ ది బాస్ 60 కోట్లు, జీన్స్ 20 కోట్లు, ఇండియన్ 15 కోట్లు. హిందీలో ఒకప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తెరకెక్కాయి, భారీ కలెక్షన్లు కూడా సాధించాయి. కానీ ప్రస్తుతం హిందీ సినిమా సత్తా చాటుకోలేకపోతుంది. ధూమ్ 3 175 కోట్లు, రావణ్ 150 కోట్లు, మై నేమ్ ఇస్ ఖాన్ 85 కోట్లు, బ్లూ 80 కోట్లు, తాజ్ మహల్ 50 కోట్లు, దేవదాస్ 50 కోట్లు, కభీ ఖుషీ కభీ గమ్ 40 కోట్లు, లగాన్ 25 కోట్లు, రాజు చాచా 25 కోట్లు, త్రిమూర్తి 11 కోట్లు. అమితాబ్ సినిమాలకు బాగా డిమాండ్ ఉన్న టైంలో బాలీవుడ్ లో అకాలంతో తీసిన భారీ బడ్జెట్ సినిమా అంటే షోలే పేరు చెప్పవచ్చు. 75లోనే 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అమితాబ్. ఇక అంతకంటే ముందు కాలంలో భారీ బడ్జెట్ అంటే 75,000 ఎక్కువ. సతీ సావిత్రి సినిమాకు ఈ బడ్జెట్ ను ఉపయోగించారు. శాంతి క్రాంతి 10 కోట్లు, అజూబా 8 కోట్లు, షాన్ 6 కోట్లు, షోలే 3 కోట్లు, మొఘల్ ఈ అజాం 1.5 కోట్లు, మదర్ ఇండియా 60 లక్షలు, ఝాన్సీకి రాణి 60 లక్షలు, ఆన్ 35 లక్షలు, చంద్రలేఖ 30 లక్షలు, కిస్మత్ 2 లక్షలు, సతీ సావిత్రి 75,000.